హాయ్ అండి, వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 13 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకుని ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను అండి. శంకులాగా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ 3 చుక్కలు మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి. మళ్ళీ ఈ 3 చుక్కలకి ఇలా కలిపేసుకొని మళ్ళీ ఈ 3 చుక్కలకి ఇలా కలిపేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇలా డిజైన్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఈ 3 చుక్కలు, మళ్ళీ ఈ 3 చుక్కలు, మళ్ళీ ఈ 3 చుక్కలు, ఇలా మధ్యలో డాట్స్ వదిలేయాలి. ఇలా మళ్ళీ మధ్యలో వదిలేసిన డాట్స్కి ఇలా మళ్ళీ ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఈ చుక్కకి ఇలా కలిపేసుకోవాలి. ఫ్లవర్ లాగా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మధ్యలో ఇలా డిజైన్ చేసేసుకుంటున్నానండి. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ చుక్కకి, ఈ మధ్యలో చుక్కకి ఇలా కలిపేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఇటువైపు సేమ్ డిజైన్ వేసేసుకుందాము. ఈ 3 చుక్కలు, ఈ 3 చుక్కలు, ఈ చుక్కకు, ఈ చుక్కకు, ఈ చుక్కకు, ఈ చుక్కకు, మళ్ళీ ఈ 2 చుక్కలకి, మళ్ళీ మధ్యలో 2 చుక్కలకి ఇలా కలిపేసుకోవాలి. 3 వైపులా ఇలాగే వేసేసుకోవాలండి. ఫస్ట్ శంకులు వేసేసుకోండి, తర్వాత ఈజీగా వేసేసుకోవచ్చు వీటిని. ఇప్పుడు శంకుల పైన ఇలా 3 చుక్కల్ని కలుపుతూ ఇలా డిజైన్ వేసేస్తున్నాను. ఈ చుక్కకి, మళ్ళీ ఈ చుక్కకి, ఇక్కడ కూడా అంతే. ఈ చుక్కకి మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటికి మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మధ్యలో మళ్ళీ ఇలా డిజైన్ వేసేసుకుంటున్నానండి. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో చుక్కకి డాట్ పెట్టేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇలా డిజైన్ వేసేసుకుంటానండి. ఇక్కడ మర్చిపోయాను ముందుగానే వేసుకోవడము. ఇప్పుడు మధ్యలో కూడా ఇలా డిజైన్ వేసేసుకొని ఇప్పుడు పెన్సిల్తో ఇలా డిజైన్ చేసేసుకుంటున్నాను. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.